నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అయితే హైదరాబాద్కు వచ్చారు. గాంధీ భవన్లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. అయితే ఆమె రాక పట్ల పెద్ద ఎత్తున ఇటు మీడియాలోను, సోషల్ మీడియాలోను, సొంత పార్టీలోనూ కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ముందుగా ఆమె రాకముందే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. అదే పెద్ద చర్చకు దారితీసింది. సాధారణంగా ఢిల్లీ నుండి ఏఐసిసి పెద్దలు వస్తుంటే ఒక రకమైన హంగు ఆర్భాటాలు ఉంటాయి, బొకే కల్చర్ ఉంటాయి, సంబరాల కల్చర్ ఉంటాయి. నేతలు కూడా ఎగబడి కూడా ఆ యొక్క పెద్ద నేతను కలిసే ప్రయత్నం చేస్తారు. ఇది ఆనవాయితీగా కొన్ని సంవత్సరాల నుండి కూడా వస్తుంది. ఇక ఢిల్లీ నుండి ఏఐసిసి ఇన్ఛార్జ్ వస్తున్నారంటే కదా పార్టీ నేతలు క్యాడర్ అంతా కూడా అలర్ట్ అవుతారు. అయితే ఆమె మొదటిసారి నూతనంగా ఆమె ఎన్నికైన తర్వాత కూడా మొదటిసారి హైదరాబాద్కు వస్తున్నారు. పార్టీ కార్యక్రమానికి వస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా హంగు ఆర్భాటాలు వద్దు, శాల్వాలు తీసుకురావద్దు, సంబరాలు చేయవద్దు, ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయొద్దు, చాలా సాధారణంగా పరిస్థితులు ఉండాలి, అసాధారణంగా మీటింగ్ జరగాలని కూడా చెప్పకుండా, అలాంటి జరగకుండా కూడా సింపుల్గా ఉండాలని కూడా అప్పటికే ఆమె ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆమె మాటలనే పిసిసి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పష్టం చేశారు. ఆమె ఏదైతే చెప్పిందో దాదాపు ప్రాక్టికల్గా కూడా అదే జరిగింది. ఆమె సాధారణంగా ఏఐసిసి నుండి కానీ పెద్దలు ఈ మధ్య ఎవరు వచ్చినా కానీ ఎయిర్పోర్టు కల్చర్ అయితే ఉన్నది, ఫ్లైట్లో రావడం అయితే ఆనవాయితీగా జరుగుతుంది. అత్యంత తక్కువ సమయంలో రావచ్చు కాబట్టి ఇక విమాన సర్వీసులు పెరగడం వల్ల కూడా అందరూ ఫ్లైట్లో వస్తున్నారు. కానీ అందుకు భిన్నంగా ఆమె ట్రైన్ మార్గాన్ని ఎంచుకున్నారు. అదే ఇంకాస్త ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే హంగు ఆర్భాటాలు ఉండొద్దని ముందుగా చెప్పినప్పటికీ ఆమె ప్రాక్టికల్గా రాకనే కాస్త వింతగా అనిపించింది. ఎందుకంటే ఈ మధ్య రాజకీయాల్లో కూడా కాస్త కల్చర్ మారిపోయింది, కాస్త హైఫై కల్చర్ పెరిగిపోయింది. ఇలాంటి సందర్భాల్లో ఆమె ట్రైన్ ప్రయాణంలో భాగంగా నాంపల్లిలో రావడం, స్వాగతం కూడా చాలా సాధారణంగా జరగడం కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో కానీ బయట కానీ చర్చనీయాంశంగా మారింది. ముందుగా ఎవరి మీనాక్షి నటరాజన్ అంటూ కూడా అందరూ ఒక సెర్చ్ చేసేంత పరిస్థితి కూడా ఏర్పడింది. సో ఆమె మధ్యప్రదేశ్ చెందిన వ్యక్తి. అలాగే 2009 నుండి 2014 వరకు కూడా అక్కడ ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత ఇక ఏఐసిసిలో కీలకంగా వ్యవహరించారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలుగా, అత్యంత నమ్మిన వ్యక్తిగా కూడా పేరింది. ఉన్నది ఉన్నట్టుగా రాహుల్ గాంధీతో నేరుగా మాట్లాడేంత టచ్లో ఆమెకు ఉన్నంత సన్నిహిత్యం ఉందని కూడా ఆమెకు పేరుంది. సామాన్యంగా ఉండడం, టైంను పాటించడం, డిసిప్లిన్గా ఉండడం, ఇలా ఆమెకు ఇలాంటి లక్షణాలు కూడా ఉండడం కూడా పార్టీలో ఆమెకంటూ ఒక గుర్తింపు కూడా ఉన్నది. రాహుల్ టీంలో కూడా ఆమె ఒక కీలక మెంబర్గా కూడా పేరుంది. ఇక హైదరాబాద్లో ఆమె రాక కూడా ట్రైన్లో రావడం, అలాగే దిల్కుషా సంబంధించిన గెస్ట్ హౌస్లో కూడా ఆమె మాజీ ఎంపీ కావడంతో పెద్ద హోటళ్ళు వద్దు, ఆర్భాటాలు వద్దు, నేను రెస్ట్ తీసుకోవడానికి దిల్కుషా భవనం చాలంటే దిల్కుషా గెస్ట్ హౌస్లో కూడా ఆమెకు రూమ్ బుక్ చేశారట. ఇక ఆమె రావడంతోనే సొంత బ్యాగ్ కూడా తన చేతుల్లోనే పట్టుకుంది. ఎవరు కూడా బ్యాగ్ మోయొద్దంటూ కూడా చెప్పింది. ఇక గాంధీ భవన్ చేరుకుంది. గాంధీ భవన్ చేరుకున్న తర్వాత కూడా అక్కడ సమావేశంలో భాగంగా పలు కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసింది. నేను పార్టీ సంబంధించిన వ్యక్తిని, గాంధేయవాదిని, మన పార్టీ సిద్ధాంతం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. తెలంగాణలో అధికారంలో ఉంది. ఇక కులగణన కూడా దేశంలో మొదటిసారి చేసిన తెలంగాణ రాష్ట్రం, ఇది చాలా గొప్పది. ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. నేను అందరికీ అందుబాటులో ఉంటున్నా, కష్టపడ్డ వారికి ప్రాధాన్యత తప్పకుండా ఇస్తా, ఫోన్ కాల్లో కూడా అందుబాటులో ఉంటాను కూడా ఆమె చెప్పడంతో ఎవరైతే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారో, గుర్తింపు దక్కకుండా ఇంతకాలం ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళనైతే ఒక ఆశ అయితే పెరిగింది. ఇక ఈ నేపథ్యంలో కూడా మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడుతూ ఆమె సింప్లిసిటీ చాలా గొప్పది, ఆమెను అసలు గాంధీ ముని మనవరాలన్నా నష్టం లేదు, అంతా ఈ రోజులో అసాధ్యం అలా ఉండడం, ఆమెలాగా ఉండడం సాధ్యం కానప్పటికీ కూడా మనం కూడా సిస్టమ్ మార్చుకోవాలి, మన పాత అలవాట్లు మార్చుకొని ఆమె స్టైల్లో కనీసమైన ప్రయత్నం చేయాలని కూడా చెప్పడం చాలా ఆసక్తికరంగా మారింది. అక్కడ సంబంధించిన సీఎం అక్కడే పక్కన ఉన్నారు. సీఎం కూడా ఆయన వ్యాఖ్యలు కూడా కాస్త ఆసక్తికరంగా తిలకించి కూడా నవ్విన సందర్భంగా అనిపించింది. అంటే అంత సింప్లిసిటీగా ఉండడం ఇప్పుడున్న పరిస్థితిలో కష్టం, కానీ కొద్దిగానైనా ఉండాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇక ఆమె మాట్లాడుతూ ఆమె వ్యవహార శైలి కూడా ఒక రకంగా పార్టీలో చర్చ జరుగుతుంది. అంటే రెండు రకాలుగా చర్చ జరుగుతుంది. ఒకటి, ఆమె క్రమశిక్షణ పట్ల కొంత ఒక సెక్షన్కి అయితే భయంగా ఉంది, ఆమె చాలా
టైం అంటే టైం మెయింటైన్ చేస్తుంది, సిస్టమ్ అంటే సిస్టమ్ మెయింటైన్ చేస్తుంది, చాలా డిసిప్లిన్గా వ్యవహరిస్తుంది. తేడా వస్తే మాత్రం కంప్లైంట్ కూడా ఇస్తుంది, నేరుగా మాట్లాడడం లేకపోతే రాహుల్ గాంధీ చెప్తుందన్న నేపథ్యంలో ఒక సెక్షన్ వారికి అయితే మాత్రం హడలెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది, భయాందోళన పరిస్థితి కనిపిస్తుంది. మరో సెక్షన్ వారికి అయితే మాత్రం ఒక నమ్మకం అయితే కనిపిస్తుంది. ఇంతకాలం పార్టీ కోసం పనిచేశాం, గత 10 ఏళ్ళుగా ప్రతిపక్షాలున్న పనిచేశాం, ఇక అధికారంలోకి వచ్చాం రాష్ట్రంలో, ఇప్పటికైనా పదవి కావాలి, కనీసం పార్టీ నుండి అయినా ప్రభుత్వం నుండి అయినా గుర్తింపు కోసం అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇక మీనాక్షి రూపంలో కనిపించడంతో ఈమె పని చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తా అన్న ఒక మాటల నేపథ్యంలో కూడా వాళ్ళ ఒక ధైర్యం అయితే కనిపిస్తుంది. మరి ప్రాక్టికల్గా ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి. మరి పార్టీలో అయితే ఒక ఆశాజనకమైన వాతావరణం అయితే కేడర్లో అయితే కనిపిస్తుంది. కొంతమంది లీడర్లో భయము, అలాగే కేడర్లో అయితే ఒక ధైర్యం, ఒక సంతోషం అయితే కనిపిస్తుంది. ఇక ఆమె సింప్లిసిటీ ప్రధానంగా చర్చకు దారితీస్తుంది. ఆమె మాటలు కానీ ఆమె వ్యవహార శైలి కానీ కాస్త వింతగా ఉండడంతో కూడా పార్టీలో ఆశ్చర్యకరమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా కూడా ఏఐసిసి ఇన్ఛార్జీలు వచ్చినా కానీ, ఢిల్లీ నుండి పెద్దలు వచ్చినా కానీ ఇక మామూలుగా అంటే ఐఫై ఒక రేంజ్ అలవాటు అయిపోయింది. లగ్జరీ హోటల్లో బుక్ చేయడం, ఎయిర్పోర్ట్కి వెళ్ళి స్వాగతం పలకడం, మళ్ళీ గాంధీ భవన్లో రాగానే మరొక టీం స్వాగతం పలకడం, ఇలా పక్కకు వందలాది మంది ఇవ్వడం, ఇక బొకేలు ఇవ్వడం, శాల్వాలు ఇవ్వడం, మాట్లాడే ప్రయత్నం చేయడం, ఫోటోలు దిగడం, ఇదంతా ఒక హంగామా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో. వివిధ పార్టీలో కనిపించినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఇక తప్పకుండా ఢిల్లీ నుండి వస్తున్న నేపథ్యంలో కూడా గుర్తింపు కోసం ఏఐసిసి పెద్దల దృష్టిలో పడడానికి కూడా రాష్ట్ర నాయకులు కూడా పెద్ద ఎత్తున పోటీ పడి ఎగబడే పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీటన్నింటికి దూరం పెట్టాలి, చాలా సామాన్యంగా ఉండాలి, ఎవరి పని వారు చేస్తే సరిపోతుంది అని కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. అలాగే బ్యానర్లతో, ఫ్లెక్సీలతో వీటితో మాత్రం ప్రజలు అధికారంలోకి తీసుకురారు, ప్రజల్లో ఉంటేనే అధికారం సాధ్యమంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. ఎంతసేపు హంగు ఆర్భాటాలు, ఫ్లెక్సీలతోనే హడావుడి చేస్తే ఇది ప్రజల్లో నిలవదు, పూర్తి స్థాయిలో ఫీల్డ్ లెవెల్లో ఉండాలని కూడా ఆమె సూచించారు. సో ఇలా మొత్తానికి ఏఐసిసి కొత్తగా వచ్చిన రాష్ట్ర ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ చుట్టూ కూడా ప్రధానంగా వార్తలు కొనసాగుతున్నాయి. ఆమె వేషధారణ, ఆమె మాట్లాడే తీరు, ఆమె నడవడిక పట్ల కూడా అందరూ కూడా నిశితంగా గమనిస్తున్నారు. ఇప్పటి వరకు దీపాదాస్ మున్షి గారు ఉన్నారు, ఆమె కేరళకు పూర్తి స్థాయి ఇన్ఛార్జు, తెలంగాణ రాష్ట్రానికి తాత్కాలికంగా ఇన్ఛార్జిగా ఉన్నారు. సో ఆమె పైన ఆమె టైం అయిపోవడం, ఇక్కడ 2 రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా ఉండడం, అలాగే ఇక్కడ నుండి కూడా కొంతమంది కంప్లైంట్ ఇవ్వడం, ఆమె పూర్తి స్థాయిలో సమయం కేటాయించలేదు, కొన్ని ఫిర్యాదులు ఇచ్చినా కానీ పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఆమెపై కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏఐసిసి మరి దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అందులో భాగంగా రాహుల్ టీంలోని కీలకమైన వ్యక్తిని అయితే తెలంగాణ ఏఐసిసి ఇన్ఛార్జిగా అయితే ఇక నియమించింది. మరి చూడాలి ఈమె పనితీరు ఎలా ఉంటుందో. మరి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, ఆ ముందు చాలా సవాళ్ళు కూడా ఉన్నాయి. ఎందుకంటే ముందు పార్టీలోనే కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, సమన్వయ లోపం కనిపిస్తూ ఉంది. ఒక ఇష్యూ జరిగినప్పుడు స్పందించకపోవడం, ఒకరిపై ఒకరు మాట్లాడడం, ఇంటర్నల్ పాలిటిక్స్ను బయటికి తీసుకురావడం, ఒకవైపు బీసీ వర్సెస్ ఓసీ అంటూ కూడా సొంత పార్టీ నేతలే కామెంట్లు చేసుకుంటున్నారు. దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఆమెపై ఉంది. ఇక పార్టీ పదవుల కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇక పిసిసి నూతన అధ్యక్షుడి తర్వాత కొత్త కార్యవర్గం నియమితం కావాల్సిన అవసరం ఉన్నా ఇంకా పెండింగ్లో ఉంది. ఆమె వచ్చిన తర్వాతనైనా ఇక ముందు పడుతుందని ఒక ఆశాజనకంగా ఉంది. ఇక అంటే పార్టీ కోసం పనిచేసిన వారికి, ఎంతో కాలంగా ఎదురు చూసిన వారికి పిసిసి కార్యవర్గంలో అవకాశం కల్పించే ప్రయత్నం అయితే ఆమె చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఇక ప్రభుత్వంలో కూడా అంటే పార్టీ కోసం పనిచేసి కాస్త ప్రభుత్వంలో గుర్తింపు కోసం ఎదురు చూసిన వాళ్ళకి ఆమె తరపున కొంత సిఫార్సు చేయాల్సిన అవసరం కూడా. అంటే ప్రభుత్వంలో కార్పొరేషన్లు కూడా ఖాళీగా ఉన్నాయి, అక్కడ కూడా కొన్ని డైరెక్టర్ పోస్టులు అయితే నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా ఇలాంటి వ్యక్తులకు అవకాశం కల్పించాలని ఆమె కూడా కోరే అవకాశం అయితే ఉన్నది. ఆమె ఆధ్వర్యంలో కూడా జరగాల్సిన అవసరం ఉంది. మరోవైపు మంత్రివర్గ విస్తరణ కూడా పెండింగ్లో ఉంది. పార్టీ కోసం పనిచేసిన వారికి, అలాగే ప్రభుత్వము ఇప్పుడున్న పరిస్థితుల్లో 6 ఖాళీలు ఉన్న నేపథ్యంలో కూడా ఆమె ఈ విషయంలో కూడా సజెస్ట్ చేసే అవకాశం, అంటే ప్రభుత్వానికి పార్టీకి సంబంధం లేనప్పటికీ కూడా ఆమె పార్టీ తరపున అయితే కొంతమందికి అయితే వీళ్ళకి అవకాశం కల్పించే బాధ్యత అయితే ఉండాల్సిన అవసరం ఉంది. ముందుగా ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఎవరెవరికి కల్పిస్తారో పక్క పెడితే ముందు కార్యవర్గము, అలాగే పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పోస్టులు, అలాగే మంత్రివర్గ విస్తరణ కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఆమెకు అత్యంత ముందున్న పెద్ద సవాల్ అయితే మాత్రం స్థానిక ఎన్నికలు.
ఇప్పుడైతే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి, ఇక ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. సరే అది పార్టీ బలబలాలు వాటి అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. కానీ స్థానిక ఎన్నికలు అత్యంత ముఖ్యమైనవి, పార్టీకి బలమైనవి, గ్రౌండ్ సంబంధించిన విషయం కాబట్టి ఆమె ఇన్ఛార్జ్ అయిన తర్వాత జరుగుతున్న అతిపెద్ద ఎన్నికలైతే ఏదైతుందో ఈ స్థానిక ఎన్నికలు అనేది పెద్ద సవాల్గా మారింది. ఈ స్థానిక ఎన్నికల ముందట ఎలా ముందుకెళ్తుంది? ఒకవైపు జిల్లాల్లో కూడా పూర్తిగా ఈ యొక్క కార్యవర్గం లేదు. ఇక చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. ముందు ఎన్నికల్లో ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ కూడా సత్తా చాటాలి, పార్టీని మరుగడలోకి తీసుకురావడానికి కూడా బీఆర్ఎస్ వ్యూహాలు వేస్తుంది. ఇటు బీజేపీ కూడా చాప కింద నీరులాగా ముందుగా బలాన్ని చేకూర్చాలి, ఇక పైనుండి కాదు ఇక గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాలని కూడా బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి నేపథ్యంలో ఆమె ముందు స్థానిక ఎన్నికలు అయితే ఉన్నాయి. ఇక పార్టీ సంబంధించిన ఇంటర్నల్ చాలా విషయాలు ఉన్నాయి. ఇటు పార్టీ సంబంధించింది, ఇటు పార్టీ నెక్స్ట్ జరిగే ఎన్నికల్లో ఆమె కూడా ముందు ఎన్నికల సంబంధించిన వ్యూహాలు రచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రిజల్ట్ ఏమాత్రం తక్కువ వచ్చినా కానీ ఆ ఇంపాక్ట్ ఆమెపై మాత్రం పడే అవకాశం కాస్తైనా ఉంటుంది. ఇక చూడాలి మరి ఎలా ముందుకెళ్తుంది మీనాక్షి నటరాజన్. ఇది కొత్తలో ఇట్లా ఉంటుందా, లేకపోతే ఇది ఇలాంటి సాంప్రదాయమే కనిపిస్తుందో చూడాలి. ఎందుకంటే ఆమె అత్యవసరమైతే తప్ప ఫ్లైట్ సర్వీసు ఉపయోగించదంట. ఇక బొకే కల్చర్ ముఖ్యమైన వ్యక్తులు తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప ఈ బొకే కల్చర్ కానీ, ఫోటో కల్చర్ కానీ, అలాగే ఒక ఫ్లెక్సీ కల్చర్ కానీ ఆమెకు సరైన సంబరాలు చేయడం కానీ ఆమెకు నచ్చని వస్తువులని తెలిసింది, నచ్చని విషయాలని తెలిసింది. ఇక సామాన్యంగా ఉండాలి, ఎవరి పని వారు చేస్తే సరిపోతుందని కూడా చెప్తుంది. మరి చూడాలి మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఏం జరగబోతుంది. మరి చాలామంది నేతల్లో ఒక భయం అయితే ఉంది. మరి అందరూ కూడా ఆమె పద్ధతిలో వెళ్తారా, లేకపోతే ఎప్పటిలాగానే మరి కంప్లైంట్ ఇచ్చి కూడా కేంద్రాన్ని చెప్తున్నారా? ఇక్కడున్న పరిస్థితిని మరి రాహుల్ గాంధీకి చెప్తే రాష్ట్రంలో ఏమైనా పెను మార్పులు జరిగే అవకాశం ఉందా? స్థానిక ఎన్నికల్లో ఆమె ఆధ్వర్యంలో ఎలా ముందుకెళ్తుంది? ముందు పార్టీలో ఉన్న పదవులు చాలా వరకు కూడా ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఎలాంటి వారికి ఆమె అవకాశం కల్పిస్తుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఇటు ప్రతిపక్షాల దూకుడు విషయంలో కూడా ఆమె ఎలాంటి వ్యూహాలు ఇస్తుంది, ప్రజల్లోకి ఎట్లా పార్టీని తీసుకెళ్లబోతుంది? చాలా ప్రశ్నలు ఉన్నాయి, చాలా విశ్లేషణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి చూడాలి. మరికొద్ది రోజుల్లో ఆమె విధి విధానాలను బట్టి, ఆమె పనితీరు బట్టి మాత్రం ఆమె యొక్క విధానం, ఆమె యొక్క పదవి ఎట్లా ముందుకెళ్తుందో మాత్రం మరికొద్ది రోజుల్లో చూస్తే కనుక ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.